హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం చిన్న చేపల కూర అండి, కట్టి చేపలు. మరి మా గోదావరి స్పెషల్, కోనసీమ స్పెషల్ అయిన మరి చిన్న చేపల కూర ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి కట్టి చేపలండి, క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలండి. ఆయిల్, కారము కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ చేపల కూరలోకి బాగుంటుంది. ఆనియన్స్ ఎక్కువ వేస్తే బాగోవండి. ఇది పులుసుగా పెట్టుకుంటేనే బాగుంటుంది, ఎగురుగా పెట్టుకోకూడదు. ఇలా పులుసుగా ఉంటేనే కట్టి చేపలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ అన్నీ వేసుకొని బాగా ఆ ముక్కలకి కారం, ఉప్పు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. ఇందులో కూడా పులుపు ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఆ పులుపు డామినేట్ అయిపోతే చేపల కూర టేస్ట్ ఉండదండి. కొంచెమే వాటర్ వేసుకోవాలండి. మరి చిన్న చేపలు కదా, త్వరగా ఉడికిపోతాయి. కొంచెమే వాటర్ వేసేసుకొని ఇంకోండి ఇలా కలియ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చేపల కూర ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క అండి, నీ స్మెల్ రాకుండా ఉంటుంది, వెల్లుల్లి రొబ్బలు, అలాగే అల్లికాయలు, లవంగాలు, చిన్న టమాటా అండి, మీడియం సైజ్ కన్నా చిన్న టమాటా వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి మన చేపల కూర కొంచెం పొంగొచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని వేసేసుకొని మనం గట్టి పెట్టి తిప్పకుండా ఇంకోండి ఈ విధంగా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా దాకా పెట్టి ఇలాగ తిప్పితే అది కలిసిపోతుందండి. మళ్ళీ గట్టి పెట్టి అది విడిపోతుంది. ఇది హై ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ మరిగించిన తర్వాత ఇదిగోండి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కూర ఉడికించుకుంటే మన కూర ప్రిపేర్ అయిపోతుందండి. చూసారా, మన స్పెషల్ కోనసీమ స్పెషల్ అయిన చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇంక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, మన కోనసీమ స్పెషల్ కట్టి చేపల కూర రెడీ అయిపోయిందండి. మరి ఈ కూర ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేము, తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలండి. లేదంటే చేపలు ఉడికిపోయి విడిపోతాయి, జాగ్రత్తగా వండుకోవాలి. మరి ఈ కూర మీకు నచ్చింది కదా, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.